గుడిలోంచి వినపడుతున్నాయి. ఒక గుడిలోంచి ఒక అర్చకుడు చాలా నీచిగా దుర్భాషలాడుతూ ఆమెను దూషిస్తూ ఉన్నాడు. ఆమె ప్రతిరోజు అలాగెళ్ళి ఒక చిన్న హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో సేవ చేయాలి, కుష్ఠరోగులకి సేవ చేయాలి. మదర్ తెరీసా చాలా ఇదిగా ప్రతిరోజు అలవాటు ప్రకారంగా ఆమె తిడుతూ ఉంటే కొద్ది రోజులకి ఆయన కనబడతలే. అక్కడ ఒక వ్యక్తిని, గుడి దగ్గర కూర్చున్న వ్యక్తిని పిలిచి అడుగుతుంది, ఏయ్ ఉన్నావా? పిలిచి అడుగుతుంది, ఏరే ఆయన ఉండేవారు కదా అంటే, అమ్మా ఈ మధ్యకాలంలో ఆయనకి కుష్ఠరోగం వచ్చింది, భార్య పిల్లలు తన ఇంట్లోంచి గంటి వేశారు. కలకత్తాలో ఏ ప్రాంతంలో అతను ఉన్నాడో మాకు తెలియదు, అలానా ప్రాంతంలో ఉన్నట్లుగా మాకు తెలిసిందమ్మంటే, తన వాహనం ఉంటే ఒక వాహనం, బాగా వినండి, ఆ వాహనం మీద వెళ్ళి వీధిలో గల్లీలో అతను వెతికి పలానా చోట ఉన్నాడు, కూర్చుని అడుక్కుంటున్నాడు. ఆయన ఆనాలు కట్టి, అయ్యా నేను అంటే ఇలా సింగి ముసుకేసుకున్నాడు అంట. ఆమెను చూశాడు, అది ఎలా తీసి అంటుంది, అయ్యా నేను, నువ్వేం భయపడొద్దు అని ముట్టుకుండి అతని మీద చేతులేసి ప్రేమగా మాట్లాడి అంటుంది, నేను ఒక తల్లిలాగా ఆదరిస్తాను, నాకు ఆశ్రయం ఉందయ్యా, నాతో వచ్చే. కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు, అమ్మా ఎన్నోసార్లు నీ దూషించాను, విమర్శించాను, నీ దేవుని తిట్టాను అంటే, అప్పుడు ఆవిడ మెడలో ఎప్పుడు కూడా దండ ఉంటుంది, ఒక సిలువ ఉంటుంది. నా దేవుడు కరుణా సంపన్నుడయ్యా, నన్ను క్షమించాడు కాబట్టి నిన్ను కూడా క్షమిస్తున్నాను అన్నదని తన ఆశ్రయం తీసుకెళ్ళింది. ఆ కుష్టి వ్యాధికి అంతా కొట్లు కట్టింది, వైద్యం చేసింది. ఒక మాట అనుకున్నాడంట, ఈమె ఎంత ప్రేమిస్తుందంటే, ఈమె ఎంత ఆదరిస్తుందంటే, ఈమె ఎంత క్షమిస్తుందంటే, ఈమె నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడని ఆయన పశ్చాత్తాపడి మారు మనసు పొంది అర్చకుడు బాప్తీసం తీసుకున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఒక పార్ నుంచి ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయల కారు విలువ ఒక గిఫ్ట్గా మదర్ తెరీసాకి ఇచ్చారు. అదే సమయంలో ఆవిడ సేవలు చూసి వెంటనే ఆ కారు తీసుకుని అంగీకరించింది. ఆయన విదేశాలకు వెళ్ళిపోయిన వెంటనే కారు అమ్మేసింది కంపెనీకి. అమ్మేసి పేదలకి ఏం చేసిందండి, పంచిపెట్టి అక్కడక్కడ అనాథాశ్రయం కట్టించి, కుష్ఠరోగులకి అక్కడక్కడ భవనాలు కట్టించి ఆ కారుకి సంబంధించిన అన్నీ కూడా ఖర్చు పెడిస్తుంది. యవనస్తురాలుగా ఆస్ట్రేలియా దేశాన్ని నుంచి కలకత్తా దేశం వచ్చి కుష్ఠరోగులకి మహా అద్భుతమైన సేవ చేసింది మదర్ తెరీసా. యవనస్తురాలు పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని, బంధువుల్ని, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మన ఆస్ట్రేలియాకి వచ్చి చూడండి, వీధుల్లోకి వచ్చి భిక్షం ఎత్తుకుందంటండి. కొన్ని కోట్ల రూపాయలకి ఆస్తి బర్రాలు ఆవిడ ఆస్ట్రేలియాలో. వీధుల్లోకి వెళ్ళి భిక్షం ఎత్తుకుంది. ఓ ప్రాంతంలో గుడారు వేసింది. గుడారు వేసి తన పరిచర్య ప్రారంభించింది. కుష్ఠరోగులు సేవ చేస్తుంది. ఇంతలో మిలిటరీ ఆఫీసులో ఆ యొక్క గుడారం మీద కొన్నేశారు. కొన్నేసి అది పీకేమని కమాండర్ ఆర్డర్ ఇచ్చాడు. అధికారి వెళ్ళారు, జీప్ మీద వెళ్ళి గన్నులతో చుట్టూరు కూడా, గుడారం చుట్టూరు కూడా గన్నులట్టుకుని నిలబడ్డారు. ఓయ్ ముసలి కొంక బయటికి రా, ఎవరు నువ్వు అని కేకలు వేశారు. మాట్లాడతలేదు. లోపలికి వెళ్ళారు. ఎలాగా ఆ ద్వారం ఎలా తీసుకుని, క్లాత్ ఎలా తీసుకుని ఎలాగెళ్తే చూసి కమాండర్ దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్పారు తెలుసా? అయ్యా అవును, మేము ఖాళీ చేయించలేమన్నారు. ఇక్కడ రౌడీలు ఉన్నారా, గోండాలు ఉన్నారా, ఏంటి అసలు భయపడుతున్నారు? అయ్యా మేము అది నోటి మాటలతో మేము చెప్పలేమయ్యా, నువ్వు కళ్ళ ద్వారా చూడాలి. వేరొక జీప్ వేసుకుని మళ్ళీ ఇంకో 10 మందిని తీసుకుని వచ్చి 2 జీపులతో అక్కడికి వెళ్ళారు. ఎలాంటి ఆర్డర్తో అయితే ఎదిరిస్తే కాల్చి పాడేమని అక్కడ ఉన్న వారిని అందరిని కూడా లోపలికి ప్రవేశించకుండానే ఆ మైక్తో చెప్తున్నాడు, బయటికి రా, ఇదిగో నీకు అవకాశం ఇస్తున్నామని చెప్తే అంతకీ రాదే. ఈ కమాండర్ లోపలికి వెళ్ళారు. ఒక 10 మంది ఆ క్లాత్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఏం చేస్తుందో తెలుసా? ఈ తొడ భాగంలో ఒక పిల్లవాడిని పడుకోబెట్టుకుంది. ఈ తొడ భాగంలో ఒక పిల్లవాడిని పడుకోబెట్టుకుంది.
ఆ కుష్టి రోగం ఉన్న కట్టులన్నీ కూడా చేతులతో ఇలా ఉప్పి వేడి నీళ్ళతో అన్నీ కడుగుతుందంట. కమాండర్ ఉన్న పాటునే కూలిపోయాడు. వెంటనే గట్టిగా అరగడం మొదలు పెట్టారంట. గట్టిగా చపలు కొట్టాలి గట్టిగా. ఆ 20 మంది కూడా మనసులో ఆవిడ తట్టు తిరిగి, ప్రపంచంలో ఏ తల్లి కూడా చేయలేని పరిచర్య నువ్వు చేస్తున్నావమ్మని ఆవిడని మెచ్చుకుని అధికారులతో మాట్లాడి అక్కడ ఒక భవనాన్ని అధికారి నియమించాడంట. కొట్టాలి చప్పట్లు గట్టిగా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పనా తల్లి మనసు చెప్పనేంటి, ఎన్నో అవమానాలు. ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక ఆయన ఉమ్మేశాడంట, ఇలా దుడుస్తుందంట, మళ్ళీ ఉమ్మేశాడంట. కారులో వెళ్తూ ఉంటే భిక్షం అడుగుతుంటే 3 సార్లు వేస్తే నీకు సిగ్గులేదా అన్నాడంట. అప్పుడు ఇలా సిలువు చూపించి అన్నదంట, నా ప్రభు మొఖం మీద ఇలాంటి ఎన్నో ఉమ్ములేశారయ్యా. నేను ఎన్నో వేల రూపాయలు డాలర్లు వేసాడంట. ఆమె సిలువుని చూసి కారులో ఏడ్చాడంట. ప్రత్యేకపడి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతాం గట్టిగా. హల్లెలూయా. ప్రభావితం చేసింది ప్రజల్ని తన మాటల ద్వారా, పరిచర్య ద్వారా. ఇన్ని కష్టాలు వస్తున్నాయని ప్రభువుని విడిచిపెడతావా? చెప్పు. విశ్వాసాన్ని మానేస్తావా? విశ్వాసాన్ని వదిలిపెడతావా? ప్రార్థన విడిచిపెడతావా?